సో అవినీతి పైన రాజీ లేని పోరాటం. మన దేశంలో అవినీతిని పూర్తిగా అంతం చేయడం అనేది ఇప్పటికీ సాధ్యం కాదు. ఇందాక సోదరి కర్ణాటక నుంచి వచ్చి మాట్లాడుతుంటే అవినీతి పైన రాజీ లేని పోరాటం చేయగలం, అంతేగా నిర్మూలిస్తాం సంపూర్తిగా అంటే ఎందుకు మనం పోరాటమే చేయగలం, ఒక నియంత్రించడానికి పని చేయగలం తప్ప పూర్తిగా తీసేయడం కుదరదు. అంటే ప్రాబ్లం ఈజ్ ఇష్యూ ఇన్ ద హ్యూమన్ బీయింగ్. అంటే ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే లంచం లేకుండా పని జరగాలి. ఒక యువకుడు ఉద్యోగం కోసం డబ్బులు పెట్టాల్సిన పరిస్థితి ఉండకూడదు. ఒక కాంట్రాక్టర్ నాణ్యమైన పని చేయాలంటే రాజకీయ నాయకులు కమిషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉండకూడదు. నేను బాధ్యతలు స్వీకరించిన వెంటనే నా కార్యాలయంలో పిఆర్ ఆర్డీ తీసుకున్న తర్వాత కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి అవినీతిగా దూరంగా ఉండే చర్యలు తీసుకున్నాం. పంచాయతీరాజ్ శాఖలో గతంలో ప్రతి రేట్ కార్డు ఉండేది ప్రతి ఉద్యోగానికి. అసలు 10,000 మందికి ఒకేసారి ప్రమోషన్ ఇచ్చాం. దానికి పాపం గత ప్రభుత్వ పాలకులు చాలా బాధపడిపోయారు, చాలా డబ్బు పోయింది వాళ్ళకి. ఉదాహరణకి అంటే ఎంత డీప్గా ఉంటుంది అంటే సివిల్ సప్లైస్ మినిస్టర్ మీకు ప్రజలకు కూడా తెలియజేయాలి ఇది ఈ సందర్భంగా. ఉదాహరణకి పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం పీడిఎస్ ద్వారా రేషన్ బియ్యం అందిస్తుంది. దానిని అక్రమంగా విదేశాలకు తరలించే పరిస్థితులు ఉన్నాయి. గౌరవ పౌర సరఫరాల శాఖ మంత్రి పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారి నేతృత్వంలో కాకినాడ పోర్టులో 1000 టన్నుల బియ్యాన్ని అక్రమాన్ని అడ్డుకున్నాం. ఎలా ఉంటుందంటే ఎవరు అంటే చెట్టు ముందా విత్తు ముందా అన్నట్టుగా ఎవరు తప్పు దీంట్లో అంటే స్మగ్లర్లదా, రైస్ స్మగ్లర్దా, మిల్లర్లదా అనుకుంటే మీకు తెలియజేస్తాను. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో మినిమం సపోర్ట్ ప్రైస్, ఒక కనీస మద్దతు ధర 1 కేజీకి ప్రభుత్వం 24 రూపాయల పైసలకు ఇచ్చి కొంటుంది. ఎంఎస్పి కనీస మద్దతు ధర, మిల్లింగ్ ప్రైజు, దాన్ని షార్ట్ టెక్స్ట్ ప్రైస్ తోటి 46 రూపాయలు. కానీ బెనిఫిషియరీ ఏం చేస్తున్నారు, అది తనకు తినటం ఇష్టం లేకో ఏదో కారణాలు ఏదైనా కావచ్చు, కానీ దాన్ని 5 కేజీలు తన కోటాన్ని 14-20 రూపాయలు, తనకు ఉట్టినే వచ్చిన బియ్యం 14-20 రూపాయలు చొప్పున ఇచ్చేస్తాడు 5 కేజీలకి. అది 100 రూపాయలు రావచ్చు, లేదంటే 70 రూపాయలు రావచ్చు. ఎంత అంటావు? ఏమో నీకు బాగా తెలిసినట్టు, నీకు అర్థమవుతుంది కదా. సో బెనిఫిషియరీకి 14 వచ్చింది, స్మాల్ లెవెల్ బ్రోకర్కి, రేషన్ షాప్ డీలర్కి దాని మీద ఇంకో 16 రూపాయలు, 25 రూపాయలతో 2 రూపాయలు, 5 రూపాయలు అదనంగా వేసుకొని అమ్మేస్తాడు. చెప్తున్నా 2,000 రూపాయలు, 5,000 రూపాయలు, నేను అథారిటేటివ్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. 2,000 రూపాయలు, 5,000 రూపాయలు మెట్రిక్ టన్నుకి వాళ్ళు సంపాదిస్తారు. ఇంకా చెప్పరే రాని. మీడియం లెవెల్ బ్రోకర్స్ 20 నుంచి 27 రూపాయలు కేజీకి వాళ్ళు చేస్తారు, 10 రూపాయలకి అమ్మిన దాన్ని.